ఒక చిన్న కొండల మధ్య ఉన్న గ్రామంలో కావ్య అనే చిన్నమ్మాయి తన తాతయ్యతో కలిసి జీవించేది. తల్లిదండ్రులిద్దరూ నగరానికి పనికోసం వెళ్ళి ఏళ్లుగా తిరిగి రాలేదు. ఆమెకు లోకమంటే ఆ తాతయ్యే. రోజూ సాయంత్రం తాతయ్య పశువులను మేతకు తీసుకెళ్లి తిరిగి వచ్చే దారిని కావ్య గుడిసె ముందు నిలబడి చూస్తూ ఉండేది. ఒకరోజు చీకటి పడిపోయినా తాతయ్య తిరిగి రాలేదు. గాలి బలంగా వీస్తోంది. వర్షం మొదలైంది. కావ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. కన్నీళ్లతో తడిసిన ముఖంతో చిన్న గొంతులో ఇలా అనుకుంది, ఏసయ్యా, నాకు తాతయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. దయచేసి ఆయనను కాపాడయ్యా. వర్షం మరింత పెరిగింది. చీకటి చుట్టుముట్టింది. అప్పుడే దూరంలో ఒక కాంతి కనిపించింది. ఒక వ్యక్తి తాతయ్య చేతిని పట్టుకుని నెమ్మదిగా దగ్గరకు తీసుకొస్తున్నాడు. భయపడకు చిన్నమ్మా అని మృదువుగా చెప్పి తాతయ్యను ఆమె దగ్గరకు చేర్చాడు. కావ్య కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. తలెత్తి చూసేలోపే ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు. కావ్య మనసులో మెల్లగా అనుకుంది, ఏసయ్యా, నువ్వే ఆ రూపంలో వచ్చావా అని. ఆ రాత్రి కావ్య తాతయ్య చేతులు జోడించి ఇలా ప్రార్థించారు, ఏసయ్యా, నీవే మా రక్షణ, నీవే మా వెలుగు, మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి అని ప్రార్థించారు. మనకు దారి కనిపించని చీకటిలోనే ఏసయ్య వెలుగుగా ముందుకు వస్తాడు.